నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు। సామాన్య మానవునికి న్యాయం అందేలా న్యాయస్థానాలు కృషి చేయాలి। మానవ హక్కు మానవ మనుగడలో కీలక పాత్ర పోషిస్తుంది। సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సదాశివం। రబీలో వరి సాగు విస్తీర్ణం పెంచండి, అధిక దిగుబడికి కృషి చేయండి, రైతులకు సహకరించండి। వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులను ఆదేశించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు నాగిరెడ్డి। ప్రజలు చైతన్యవంతులైనప్పుడే అవినీతి అంతమవుతుంది। 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో ప్రధాని సోనియా ప్రమేయం ఉంది। దీక్ష విరమణలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ। ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్న ప్రైవేటు వాహనాలు, నిద్రావస్థలో యాజమాన్యం, పత్తాలేని టాస్క్ ఫోర్స్, పరిరక్షణ సమితి। వార్తల్లోని వివరాలు। సామాన్య మానవునికి న్యాయం అందేలా న్యాయస్థానాలు కృషి చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సదాశివం పేర్కొన్నారు। యూజీసీ సౌజన్యంతో ఎస్వీయూ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ డెవలప్మెంట్ విభాగం ఆధ్వర్యంలో ది రూల్ ఆఫ్ క్రిమినల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనే అంశంపై శనివారం స్థానిక ఎస్వీయూ సెనేట్ హాల్లో జాతీయ సదస్సును నిర్వహించారు। ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సదాశివం, ప్రత్యేక అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమణ హాజరై ప్రసంగించారు। ఈ సందర్భంగా జస్టిస్ సదాశివం మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణతో పాటు న్యాయాన్ని కూడా అదే సమయంలో పరిరక్షించుకోవాలని అన్నారు। మానవ హక్కు అనేది మానవ మనుగడలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు। వ్యక్తిగత జీవితానికి భంగం కలిగినప్పుడు నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సూచించారు। గత 20-30 సంవత్సరాలకు సంబంధించిన కేసులు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు। దేశంలో సుమారు 40% న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉండటం కూడా ఇందుకు కారణమని అన్నారు। The subject chosen is also very relevant for these days, namely role of criminal administration in protection of human rights. Justice Ramana has explained what is meant by human rights and how what is the role of criminal administration. Nowadays, see, unless the people are conversant with their rights, you cannot fulfill your obligations or achievements. As a matter of fact, in our country, apart from several statutes, even in 1950, our constitution, our written constitution, gives several rights to our citizens. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమణ మాట్లాడుతూ ఉద్యోగులు న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తే విచారణలు పూర్తయి తీర్పు వెలువడేసరికి ఆ ఉద్యోగి పదవీ విరమణ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। బలవంతులే రాజ్యమేలుతున్నారని, బలహీనులు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని, సామాన్య మానవునికి న్యాయం అందేలా న్యాయస్థానాలు, న్యాయమూర్తులు కృషి చేయాలని సూచించారు। ఈ సదస్సులో ఎస్వీయూ కులపతి ప్రభాకర్ రావు, రిజిస్ట్రార్ ప్రతాప్ రెడ్డి, సెమినార్ డైరెక్టర్ కృష్ణయ్య, న్యాయమూర్తులు, న్యాయవాదులు, విద్యార్థులు పాల్గొన్నారు। Challenges of human rights of 21st century. A conference was conducted. I am remembering those days. When I entered into the portals of this great university, in the beginning I have seen Lord Venkateshwara and later on freedom fighter and the chief minister of this country, the state, Tanguduru Prakash, and Mahatma Gandhi, Yogi Vemana. See, if you see all these great people, so much of diversions, different thoughts, thought processes, different philosophies and all that. Purpose of the seminar is all of us came here and the seminar is conducted to take care of the people and whose rights are, human rights are violated, and how to protect them from violation of human rights and how to protect the human rights. రబీ సీజన్ కు వ్యవసాయ అధికారులు సన్నద్ధం కావాలని వ్యవసాయ శాఖ రాష్ట్ర సంచాలకులు నాగిరెడ్డి, రాష్ట్ర కమిషనర్ క్రిస్టినా అధికారులను ఆదేశించారు। శనివారం హైదరాబాద్ నుండి సంచాలకులు నాగిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ లో దిగుబడి ఏ మేరకు వచ్చిందో చూడాలని అన్నారు।
రబీలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రామీణ విత్తన ఉత్పత్తి పథకం ద్వారా అందరికీ విత్తనాలు అందజేయాలని అన్నారు. ప్రతి గ్రామంలో పొలం బడులు నిర్వహించి విత్తనం నాటిన నుండి పంట నూర్పిడి వరకు రైతులు స్వంతంగా పంటలు వేసుకునే విధంగా తయారు చేయాలని అన్నారు. రబీలో వరి సాగు విస్తీర్ణం పెంచి అధిక దిగుబడి పెంచేందుకు శ్రీవరి సాగు, మాడిఫైడ్ శ్రీవరి సాగు చేపట్టాలని, ఈ మేరకు రైతును సిద్ధం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ రవికుమార్, ఏడీఏలు పాల్గొన్నారు. తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో నేరాలను అదుపు చేసేందుకు సబ్ కంట్రోల్ సిస్టమ్ను ఏర్పాటు చేసినట్లు అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు తెలిపారు. శనివారం నూతనంగా ఏర్పాటు చేసిన సబ్ కంట్రోల్ సిస్టమ్ను ఎస్పీ ప్రభాకర్ రావు ప్రారంభించారు. ఈస్ట్, వెస్ట్, అలిపిరి, ఎంఆర్పల్లి, తిరుచానూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో సబ్ కంట్రోల్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఏర్పాట్లను ఎస్పీ ప్రభాకర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ శాంతి భద్రతలను మరింత పటిష్టం చేయాలనే సంకల్పంతో సబ్ కంట్రోల్ సిస్టమ్ను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లు తమ పరిధిలో ఉన్న ప్రాంతాన్ని 6 బీట్లుగా కేటాయించారని, ఈస్ట్ పోలీస్ స్టేషన్లో మాత్రం 7 బీట్లు ఏర్పాటు చేశామని అన్నారు. ప్రత్యేక దుస్తులు ధరించిన పోలీసులు వారికి కేటాయించిన బీట్లలో నిత్యం తిరుగుతూ ప్రజలకు మరింత దగ్గరవుతామని అన్నారు. రాత్రిపూట గస్తీలు మరింత ఎక్కువ చేయడానికి సబ్ కంట్రోల్ సిస్టమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. బీట్లు కేటాయించిన పోలీసులు జాగ్రత్తగా సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించాలని సూచించారు. స్థానికులు ప్రజలకు సహకరించాలని కోరారు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రమేయంతోనే 2G స్పెక్ట్రమ్ కుంభకోణం జరిగిందని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ ఆరోపించారు. అవినీతి అంతం కోసం తిరుపతిలో 24 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టిన నారాయణ శనివారం ఉదయం 10 గంటలకు దీక్షను విరమించారు. ప్రముఖ రచయిత నాయని సుబ్రహ్మణ్యం నారాయణకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా నారాయణ మీడియాతో మాట్లాడుతూ వామపక్ష పార్టీలు తప్ప మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు ఏదో ఒక స్కామ్లో కుంభకోణాలతో ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నాయని, అందుకే దేశంలో చోటు చేసుకున్న అవినీతిని రాజకీయ అవినీతిగా ఆయన పరిగణించారు. 2G స్పెక్ట్రంలో కుంభకోణం జరుగుతోందని 2008లోనే వామపక్షాల అగ్రనేతలు సురవరం సుధాకర్ రెడ్డి, బర్ధన్, సీతారాం యేచూరి కేంద్రాన్ని హెచ్చరించినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియాకు, మన్మోహన్ సింగ్కు ప్రమేయం ఉంది కాబట్టే వారు సకాలంలో స్పందించలేదని ఆరోపించారు. 73 లక్షల కోట్ల రూపాయల నల్లధనం స్విస్ బ్యాంకులో మూలుగుతోందని, సాక్షాత్తు భారతదేశ అత్యున్నత న్యాయస్థానమే అవినీతి పరుల చట్టాన్ని ప్రవేశపెట్టాలని కోరినా పట్టించుకోలేదంటే యూపీఏ సర్కార్ వైఖరి స్పష్టమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి పరులకు కొమ్ము కాస్తూ వారిని దాచిపెడుతున్న ఘనత కూడా కాంగ్రెస్కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. 3 దేశాల్లో మగ్గుతున్న నల్లధనాన్ని వెలికితీసి ప్రజలకు ఖర్చు పెడితే దేశంలో దారిద్ర్యం కనుమరుగై నిరుపేదలు సైతం దర్జాగా బ్రతికే అవకాశం ఉందని చెప్పారు. అందుకే అవినీతిని అంతం చేయడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యమాలు, పోరాటాల కన్నా ముందుగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, అందుకే సిపిఐ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కోటా పురుషోత్తం, నాగరాజు, హరినాథ్ రెడ్డి, అడ్వకేట్ సత్యనారాయణ, చిన్నం పెంచలయ్య, వెంకయ్య, మురళి, పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు పాల్గొన్నారు. ఇప్పుడు చూస్తా ఉన్నాం ఎల్కే అద్వానీ లాంటి వాళ్ళు కూడా రథయాత్ర చేస్తా ఉన్నా ఆయన ఆయన ఉన్నాయి. ఈ బీజేపీ వాళ్ళంతా మైన్స్ మాఫియా ఉంది అరెస్ట్ చేయని వాళ్ళే. వాళ్ళు అక్కడ పెట్టుకుని అవినీతి వ్యతిరేక పనులు చేస్తే ఒకసారి ఆయన దృష్టిలో పెట్టుకుని నామస్మరణ చెప్పేస్తున్నారు. కానీ కమ్యూనిస్ట్గా పట్టుకొని చెప్పేది ఏంటంటే రాజకీయ అవినీతి వల్ల వస్తూ ఉన్నాయి. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక మంత్రి ద్వారా 1,70,000 కోట్ల రూపాయలు 2G స్పెక్ట్రమ్ కుంభకోణం జరుగుతాయని చెప్పేసి అని రాతమూలకంగా మీకు ఇస్తే కూడా దాన్ని పట్టించుకోకుండా పక్కన పడేశారంటే దీనికి భయంగానే చెప్పాను. మన్మోహన్ సింగ్ కు, సోనియా గాంధీకి తెలియకుండా, ఈ కరుణానిధి తెలియకుండా ఈ స్పెక్ట్రమ్ కుంభకోణం జరిగే ప్రసక్తి లేదు. ఈ రాజకీయ అవినీతి వ్యతిరేకంగా పోరాటం సాగించేందుకే ఇలాంటి నిరాదీక్ష చేస్తున్నాం. ఈ దీక్ష అనేది విద్యార్థులకు సంకేతం కావాలా, గ్రామం పోవాలా, ఎక్కడ పడితే అక్కడ రాజకీయ అవినీతి పని కనిపిస్తే వాళ్ళు తగిన గుణపాలను చెప్పేందుకు ఉపయోగపడే పద్ధతుల్లో ఈ చైతన్య సాగిస్తా ఉన్నాం. బ్యాంకింగ్ వ్యవస్థ అభివృద్ధి చెందినప్పుడే దేశం పురోభివృద్ధిని సాధిస్తుంది. దేశం పురోగమించాలంటే అన్ని రంగాల్లో పెట్టుబడులు పెరగాలి. వీటితో పాటు బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టమవ్వాలి.
ఈ క్రమంలోనే గ్రామీణ, రాష్ట్ర, జాతీయ బ్యాంకులు ఖాతాదారులకు విశేష సేవలను అందిస్తూ బ్యాంకింగ్ రంగాన్ని పటిష్టం చేయడానికి కృషి చేస్తున్నాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలు సైతం వారి చిన్న చిన్న వ్యాపార లావాదేవీలను బ్యాంకుల ద్వారా చేసుకునే స్థాయికి అభివృద్ధి చెందడం సంతోషదాయకమనే చెప్పాలి. గ్రామీణ, రాష్ట్ర, జాతీయ బ్యాంకులు సైతం వారి పెట్టుబడులను పెంచుకోవడానికి, సేవలను మరింత విస్తృతం చేయడానికి అనేక రకాలైన పథకాలను ప్రవేశపెట్టి ఖాతాదారులను ఆకర్షిస్తున్నారు. ఇదిలా ఉంటే ఖాతాదారుల సౌలభ్యం కోసం సేవలను విస్తృతం చేస్తున్నారే తప్ప వ్యాపార లావాదేవీల నిమిత్తం బ్యాంకుకు వచ్చే ఖాతాదారులు సిబ్బంది కొరతతో, నిర్లక్ష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకులో పని పూర్తి కావాలంటే ఖాతాదారుడు తన పనికి ఒకరోజు సెలవు పెట్టాల్సిందే. సేవలను విస్తృతం చేస్తున్నామనే ప్రచారం చేస్తున్నారే తప్ప అందుకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలను సమకూర్చలేకపోతున్నారు. పుత్తూరు ప్రజలకు సేవలు అందిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వసతుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. పెద్ద సంఖ్యలో ఖాతాదారులు ఆ బ్యాంకు నుండి సేవలను పొందుతున్నప్పటికీ మౌలిక వసతులను సమకూర్చడంలో అధికారులు విఫలమవుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇరుకు భవనంలో సేవలు పొందడం చాలా ఇబ్బందిగా ఉందని, బ్యాంకు స్థాయికి తగ్గట్టుగా వసతులను సమకూర్చాలని ఖాతాదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల విద్యార్థులు డిమాండ్ చేశారు. శనివారం శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల విద్యార్థులు తరగతి గదులను బహిష్కరించి కళాశాల ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు. ప్రిన్సిపాల్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రిన్సిపాల్ వెంటనే రాజీనామా చేయాలని, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని నినదించారు. ఎంతసేపటికి యాజమాన్యం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో విద్యార్థులు వారి పోరాటాన్ని ఉధృతం చేశారు. దీంతో కళాశాల ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కళాశాలపై విద్యార్థులు రాళ్లను రువ్వి అద్దాలను ధ్వంసం చేశారు. ఓ విద్యార్థి తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా తోటి విద్యార్థులు వారించి సముదాయించడంతో ఆ విద్యార్థి తన యత్నాన్ని విరమించుకున్నాడు. ఈ సందర్భంగా ఆ కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ తమ కళాశాలకు చెందిన అధ్యాపకులను టీటీడీ డెప్యుటేషన్ మీద మరొక ప్రాంతానికి పంపడంతో తరగతులు జరగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. దీనిపై ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేయడానికి వెళితే తమ పట్ల నిర్లక్ష్యంగా మాట్లాడడం సరైంది కాదన్నారు. విద్యార్థుల పట్ల స్నేహపూర్వకంగా మెలగలేని ప్రిన్సిపాల్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఆ కళాశాల విద్యార్థి సంఘం నాయకులు మదన్ మోహన్, రవి, నరేష్, మహేంద్ర, ఇందుమతి, హరిత తదితరులు పాల్గొన్నారు. సక్రమైనటువంటి పరిపాలన లేదు. మా విద్యార్థులు తీవ్ర బాధలు గురవుతున్నారు. మాకు సక్రమైనటువంటి స్టాఫ్ లేదు. అలాగే మాకు కాలేజీలో జరగటువంటి క్లాసులు జరగడం లేదు. స్కాలర్షిప్లు ఇవ్వమంటే ఏదో జీవో అనేసి ఈ మాట అనేది ఆ మాట అనేసి చెప్తున్నారు. మాకు స్కాలర్షిప్లు ఇవ్వటం లేదు. అలాగే స్కాలర్షిప్లు ఇవ్వటం లేదు. లెక్చర్స్ కూడా మాకు కొన్ని సబ్జెక్టులు లేరు. ప్రతి ఒక్క విద్యార్థి సఫర్ అవుతున్నారు లెక్చర్స్ లేని దానికి. ఇలా తక్కువ ఉండడం వల్ల మేము అడిగిన దానికి అడగాలని వెళ్తే ఛాంబర్లకు వెళ్తే లేని కొన్ని మాటలనే మాట్లాడుతుంటే అర్హత లేదని మా ఉద్దేశము. మాకు ఆమె వద్దు, తీసేసి మాకు వేరే కావాలి అపాయింట్ చేయాల్సిందే మేము ప్రార్థిస్తున్నాం. ఎటువంటి లెక్చరర్ మాకు లేదు. ఒక సబ్జెక్ట్ టఫ్ సబ్జెక్ట్, ఎవల్యూషన్ ఆఫ్ తెలుగు అనే సబ్జెక్ట్ మాకు ఎవరికి టచ్ లేదు. అటువంటి సబ్జెక్ట్ను కూడా మేము మాకు స్వయం చేస్తూ నమ్ముకొని మేము చదువుకొని కష్టపడి చేస్తున్నాము. ప్రిన్సిపల్ మేము అడిగామనుకో, ఇది కూడా మా పరిస్థితి. మాకు ఎలా మన పరిస్థితి అంటే ఒక ఆఫీస్ రూమ్లో వెళ్ళి అడిగినా ఎవరు సమాధానం చెప్పారు. ప్రిన్సిపల్ మనం అడిగితే కూడా మాకు సంబంధం లేదు, నాకు ఏది అడిగినా నాకు తెలియదు అంటారు. ఎటువంటి రెస్పాన్స్గా ఫీల్ అవ్వదు. నోరు మూసుకొని బయట పోండి అంటే మేము ఇక్కడికి ఎందుకు వస్తాం? చదువుకోవడానికి వచ్చామా, అక్కడ కాలేజ్ బిల్డింగ్ చూసుకోవడానికి వెళ్తున్నామా? దీని గురించి మేము చాలా మనస్పర్ధకు గురవుతున్నాం సార్. ఇలాంటి పరిపాలన మాకు అవసరం లేదు. మాకు వెంటనే న్యాయం జరగాలి. స్కాలర్షిప్ అడిగితే మీ 2 నెలలైన స్కాలర్షిప్స్ కూడా ఎటువంటి అనుకోవట్లేదు. అడిగితే మేము ఇవ్వము, ఏం చేసుకోవడం లెక్క మాట్లాడతాం సార్. కళాజ్యోతి హ్యాండీక్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళల చేనేత వస్త్ర ప్రదర్శనను తిరుపతి నగరంలో ప్రారంభించారు. స్థానిక త్యాగరాజ మండపంలో శుక్రవారం రాత్రి చేనేత హస్తకళల ప్రదర్శన అమ్మకాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అర్బన్ తహసీల్దార్ నాగార్జున రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో బెడ్షీట్లు, కాటన్ సిల్క్ చీరలు, కలంకారీ బెడ్షీట్లు, యూపీ హ్యాండ్లూమ్ బెడ్షీట్లు, చేనేత డోర్ కర్టన్లు, ఏటి కొప్పాక లక్క బొమ్మలు, హైదరాబాద్ బంజారా ఎంబ్రాయిడరీ జూట్ బ్యాగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా అర్బన్ తహసీల్దార్ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ చేనేత హస్త కళాకారులను ప్రోత్సహించేందుకు నగర ప్రజలు విచ్చేసి కొనుగోలు చేయాలని కోరారు. ఈరోజు కళాజ్యోతి హ్యాండీక్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు త్యాగరాజ మండపం నందు ఇలాంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతిలో ఉన్నటువంటి వారికి చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క పరిసర ప్రాంతాల నుంచి తయారయ్యే వస్తువులు ప్రతి ఒక్కటి, హ్యాండీక్రాఫ్ట్స్ వస్తువులు కూడా ప్రతి ఒక్క వస్తువు కూడా ఇక్కడ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తిరుపతి ప్రజలకు ఇదొక మంచి అవకాశము.
ఈ అవకాశాన్ని మీరందరూ వచ్చి ఇక్కడ సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాల్సింది కోరుతున్నాను. నిర్వాహకులు సంస్థ కార్యదర్శి వెంకయ్య మాట్లాడుతూ ప్రదర్శనలు 60 స్టాళ్లను ఏర్పాటు చేశామన్నారు. నవంబర్ 1వ తేదీ వరకు ప్రదర్శన ఉంటుందని, నగర ప్రజలు ఈ ప్రదర్శనను ఆదరించాలని కోరారు. కళాజ్యోతి హ్యాండిక్రాఫ్ట్ వెల్ఫేర్ సొసైటీ ప్రదర్శన స్టార్ట్ చేసి ఇప్పటికి కనీసం ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో కార్పొరేషన్ మున్సిపాలిటీ ప్రాంతాల్లో 30 ప్రోగ్రామ్స్ వరకు కండక్ట్ చేయడం జరిగింది. తిరుపతిలో ఫస్ట్ టైం ఈ నెల 22 నుంచి నెక్స్ట్ మంత్ 1వ తారీఖు వరకు ప్రదర్శన నిర్వహించబడుతుంది. ఇందులో 60 స్టాళ్ళు ఉన్నాయి దేశంలో అన్ని ప్రాంతాల నుంచి. ఈ ప్రదర్శన తిరుపతి ప్రజలు సద్వినియోగం చేసుకొని చేయూతనివ్వాలని తిరుపతి ప్రజలు ప్రార్థిస్తున్నారు. సమాజం పట్ల పోలీసులు అంకిత భావంతో పనిచేస్తున్నారని ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సిఐ భాస్కర్ అభిప్రాయపడ్డారు. పోలీసుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా స్థానిక తాతానగర్లోని నారాయణ ఈ టెక్నో స్కూల్లో పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సిఐ భాస్కర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు విద్యార్థులు మౌనం పాటించారు. ఈ సందర్భంగా సిఐ భాస్కర్ మాట్లాడుతూ పోలీసులు వృత్తి పట్ల సమాజం పట్ల అంకిత భావంతో పనిచేస్తున్నారని అన్నారు. 1959 అక్టోబర్ 21న ఇండో చైనా సరిహద్దు ప్రాంతంలో చొరబాటుదారులతో మన దేశ రక్షణ సిబ్బంది వీరోచితంగా పోరాటం చేసి సరిహద్దు ప్రాంతం నుండి తరిమి కొట్టడం జరిగిందన్నారు. అయితే ఈ యుద్ధ భూమిలో భారత సైనికులు 11 మంది అసువులు బాయడంతో వారి స్మారకార్థం ప్రతి ఏడు అక్టోబర్ 21న పోలీస్ సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, ఎస్ఐ ఇమ్రాన్ ఖాన్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్య ధోరణి సంస్థ ఆదాయానికి గండి కొడుతోంది. ప్రైవేటు వాహనాల తాకిడిని కట్టడి చేసి ఆర్టీసీ సంస్థ పురోభివృద్ధికి కృషి చేయాల్సిన ప్రత్యేక సిబ్బంది తమ విధులకు తిరోధకాలు చేయడంతో సంస్థ ఆదాయానికి గండి పడుతోంది. రోడ్డు రవాణా సంస్థ దేశంలోని అతిపెద్ద సంస్థ. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో విశేష సేవలు అందిస్తూ ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేస్తోంది. అందుకే ఆర్టీసీకి అంత పేరు ప్రఖ్యాతులు. అయితే వేల కోట్లతో లాభాల బాటలో పయనిస్తున్న ఆర్టీసీ గత కొన్నేళ్లుగా నష్టాలను చవిచూస్తోంది. దీనికి కారణాలు ఎన్ని ఉన్నా ప్రైవేటు వాహనాల తాకిడితో పాటు వాటిని కట్టడి చేయాల్సిన ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యమే ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఎందుకంటే సాక్షాత్తు ఆర్టీసీ ఉన్నతాధికారుల కార్యాలయం ఎదుటే ప్రైవేటు వాహనాల దందా కొనసాగుతోందంటే ఆర్టీసీ అధికారుల సిబ్బంది పనితీరు స్పష్టమవుతోంది. దీనికి నిలువెత్తు నిదర్శనం తిరుపతి రీజనల్ కార్యాలయంలోని టాస్క్ ఫోర్స్ ఆర్టీసీ పరిరక్షణ సమితిల పనితీరే. ప్రయాణికులకు విస్తృత సేవలందించి సంస్థను ఆర్థికంగా మరింత పటిష్టం చేయాలనే సంకల్పంతో ఏపీఎస్ ఆర్టీసీ వారు రీజనల్ పరిధిలో టాస్క్ ఫోర్స్ టీంను, డిపో పరిధిలో ఆర్టీసీ పరిరక్షణ సమితి పేరుతో మరో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. తిరుపతి టాస్క్ ఫోర్స్ కమిటీకి రీజనల్ మేనేజర్ చైర్మన్గా వ్యవహరిస్తుండగా ఆర్టీఓ, ట్రాఫిక్ డీఎస్పీ, అధికార కార్మిక సంఘం రీజనల్ కార్యదర్శి తదితరులు సభ్యులుగా పనిచేయాల్సి ఉంది. ఆయా బృందాలు రీజనల్ పరిధిలోని అన్ని ప్రాంతాలను సందర్శిస్తూ ఆర్టీసీ ఆస్తులను పరిరక్షిస్తూ సంస్థ ఆదాయానికి గండి కొడుతున్న ప్రైవేటు వాహనాలను కట్టడి చేయాల్సి ఉంది. అలాగే ఆర్టీసీ పరిరక్షణ సమితి డిపో పరిధిలో ప్రయాణికులు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో అక్రమ వాహనాలను కట్టడి చేసి ఆర్టీసీ బస్సుల వైపు ప్రయాణికులను మళ్లించాల్సి ఉంది. అయితే మన ఏపీఎస్ఆర్టీసీ తిరుపతి 1 డిపోలోని టాస్క్ ఫోర్స్ ఆర్టీసీ పరిరక్షణ సమితి సభ్యుల పనితీరు పలు విమర్శలకు తావిస్తోంది. ఈ డిపో పరిధిలోని 4 మండలాలు చంద్రగిరి, రేణిగుంట, రామచంద్రాపురం, తిరుపతి రూరల్ మండలాల్లో పరిరక్షణ సమితి సభ్యులు తమకు కేటాయించిన ప్రత్యేక వాహనాలతో విస్తృతంగా పర్యటించి ప్రైవేటు బస్సులను నిలువరించాల్సి ఉంటుంది. అయితే మన ఆర్టీసీ పరిరక్షణ సమితి సభ్యులు మాత్రం తమ విధులను గాలికి వదిలివేసి ఎక్కడ పడితే అక్కడ వాహనాన్ని నిలిపివేసి సొంత పనుల్లో నిమగ్నమవుతున్నారు. తిరుపతి రూరల్, రామచంద్రాపురం మండలాల్లో పర్యటించినప్పుడు బస్సులను చెట్ల కింద నిలిపివేసి జోదమాడుకుంటూ పిచ్చాపాటి మాటలతో కాలం వెళ్లదీస్తున్నారన్న విమర్శలను పక్కన పెడితే సాక్షాత్తు తిరుపతి రీజనల్ మేనేజర్ కార్యాలయం ఎదుటే బస్సును పార్క్ చేసి తమ సొంత పనులకు వెళ్లిపోతున్నారంటే వారి పనితీరు స్పష్టమవుతుంది. ప్రైవేటు వాహనాల పాలిట సింహ స్వప్నంలా ప్రైవేటు సిబ్బందిని హడలెత్తించాల్సిన ఆర్టీసీ పరిరక్షణ సమితి వాహనం పక్కనే ఉన్న ప్రైవేటు వాహనాల సిబ్బంది యథేచ్ఛగా ప్రయాణికులను తరలించకపోతున్నారంటే కమిటీ సభ్యుల పనితీరు తేట తెల్లమవడమే కాకుండా ప్రైవేటు వాహనాల యాజమాన్యంతో కుమ్మక్కై ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్నారనే విమర్శలను బలపరుస్తున్నారు. అందులోనూ ప్రతిరోజు సంస్థ పురోభివృద్ధి, కార్మికుల సమస్యల పరిష్కారమే చేయమంటూ తరచూ పోరాటాలు, ఆందోళనలతో ప్రకటనలు చేసుకుంటున్న వివిధ కార్మిక సంఘాల నాయకులే
పరిరక్షణ సమితిలో సభ్యులు కావడం కోసమెరుపు. ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు కళ్లు తెరిచి క్రింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయకపోతే మున్ముందు భారీ స్థాయిలో నష్టాలు చవిచూడాల్సిన ప్రమాదం ఉందన్న సత్యాన్ని గ్రహించాలి. మరి ఏం చేస్తారో వేచి చూడాల్సి ఉంది. పుత్తూరులో ర్యాగింగ్ భూతం కారణంగా మృత్యువాత పడ్డ ఎంబీఏ విద్యార్థి సింధూజా కేసుపై విచారణ ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చిత్తూరు ఆర్డీఓ సుబ్రహ్మణ్యం శనివారం విచారణ ప్రారంభించారు. 2 రోజుల క్రితం పుత్తూరులో చదువుతున్న ఓ ప్రైవేట్ కళాశాల ఎంబీఏ విద్యార్థిని సింధూజా మృతి చెందిన విషయం విదితమే. అయితే ఆమె మృతికి ర్యాగింగ్ భూతమే కారణమన్న ఆరోపణలపై స్పందించిన జిల్లా కలెక్టర్ శనివారం విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు చిత్తూరు ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వర్ రెడ్డి డీఎస్పీలు కలిసి సింధూజా చదువుతున్న కళాశాలను చేరుకుని మృతురాలి వివరాలు, ఆమె మృతికి గల కారణాలను ఆరా తీశారు. కళాశాలలో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో కళాశాల ప్రిన్సిపల్ను మరిన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి వివరాలను వెల్లడిస్తామని ఆర్డీఓ పేర్కొన్నారు. 20 నాడు రాత్రి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్న బి సింధూజ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి ఈరోజు ఒక వార్తాపత్రికలో రావడం జరిగింది. దాంట్లోనే ఇంకొక వార్త ప్రముఖంగా పుత్తూరు పట్టణంలో ర్యాగింగ్ కూడా బాగా జరుగుతుందని చెప్పేసి ప్రచారంలోకి తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ పుత్తూరు డిఎస్పీ గారు నేను ఈ సిద్ధార్థ కాలేజీని సందర్శించడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్స్ని విచారిస్తామంటే అందరూ వాళ్ళు ఇప్పుడు ఈ ప్రెమిసెస్లో లేనట్టు తెలిసింది. హాస్టల్లో కూడా అమ్మాయి క్లాస్మేట్స్ ఎవరు లేనట్టు తెలిసింది. తర్వాత నెక్స్ట్ మండే కానీ నెక్స్ట్ వర్కింగ్ డే ఎక్కడైనా ఆ రోజు పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. వచ్చి పిల్లలను విచారించి సరైన కారణం తెలుసుకుంటారు. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన ధ్రువ వసతి గృహ సముదాయాన్ని శనివారం ప్రారంభించారు. తిరుమలలోని పోలీస్ గెస్ట్ హౌస్ సమీపంలో భక్తుల సౌకర్యార్థం శ్రీ సిటీ వారు నిర్మించిన ధ్రువ వసతి గృహ సముదాయాన్ని శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అహోబిలం పీఠాధిపతి పెద్దజీయర్ స్వామీజీ, టీటీడీ చైర్మన్ బాపిరాజు, తిరుపతి ఎంపీ చింతామోహన్ హాజరై ప్రారంభించారు. చైర్మన్ రిబ్బన్ కట్ చేయగా పెద్దజీయర్ స్వామి పూజ చేసి ప్రారంభించారు. త్వరలో ఈ వసతి గృహ సముదాయాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుని అందుబాటులోకి తీసుకొస్తుందని చైర్మన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓడీఎస్ దామోదరం, రిసెప్షన్ అధికారి వరలక్ష్మి, శ్రీ సిటీ నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో మద్య నిషేధం విధించాలని రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షులు జీవీ జయచంద్ర చౌదరి డిమాండ్ చేశారు. శనివారం రైతు సంఘాల సమాఖ్య నాయకులు చిత్తూరు ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నందున గ్రామాన బెల్ట్ షాపులు పెరిగిపోతున్నాయని జీవీ జయచంద్ర చౌదరి ఆరోపించారు. నకిలీ మద్యం తాగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. మద్యాన్ని ఎంఆర్పీ ధరలకు విక్రయించాల్సి ఉండగా అధిక ధరలకు విక్రయించడం వల్ల కూలీనాలీ చేసుకునే ప్రజలు మద్యం కోసం కష్టాన్ని దారిపోస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం మద్య నిషేధాన్ని విధించాలని, మద్య నిషేధం వరకు తమిళనాడు తరహాలో ప్రభుత్వం మద్యం విక్రయాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు గోపాల్ రెడ్డి, రవీంద్రారెడ్డి, కుత్తూరు బాబు, జయరామనాయుడు, శ్రీనివాసులు నాయుడు, విజయచంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు. బ్రాందీ షాపులు వారి పుణ్యమాని విపరీతంగా బెల్ట్ షాపులు పెట్టి ఆ బెల్ట్ షాపుల్లో చీప్ లిక్కర్లు అమ్మటం ఎక్కువైపోయింది. ఈ నకిలీ బ్రాందీలు, విస్కీల్లో కెమికల్స్తో తయారు చేసినట్టు తాగి ఆర్థికంగా గ్రామాలన్నీ కూడా దెబ్బతింటా ఉంది. మద్యపానం వల్ల మద్యపాన నిషేధాన్ని 2012 కన్నా ఈ సీజన్కి ఇచ్చారు. 6వ నెలకు ఇది ముగస్తుంది సీజన్ వాళ్ళు ఇచ్చిండేది. ఈ మద్యం వల్ల, తాగుడు వల్ల కొట్లాట్లు, జూదాలు ఎక్కువైపోతూ ఉంది. అది కాకుండా మీరు మొన్న చూసారు పేపర్లో హైకోర్టు ఉత్తర్వు ఇచ్చినా కూడా దానికి ఆసక్తి చేయకుండా బిల్ రేట్లకు అమ్మకుండా అధిక రేట్లకు అమ్ముతూ ఉంటే కూడా ఎక్సైజ్ వాళ్ళు నిర్వీర్యంగా చూసుకొని ఉన్నారు. వాళ్ళు వాళ్ళేమో సరిపెట్టుకొని దీని మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. పైన 20 రూపాయలు, 30 రూపాయలు అధిక ధర పెట్టి నిలువ దోపిడీ చేస్తూ ఉంటే కూడా ప్రజల్ని వీళ్ళు పట్టించుకోకుండా పోతూ ఉన్నారు. కార్మికుల సమస్యల కోసం నిరంతరం ఉద్యమ బాటలో పయనిస్తున్న ఐఎన్టీయూసీలో సభ్యత్వం తీసుకోవటం సంతోషకరమని ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్ అన్నారు. శనివారం ఓ ప్రైవేట్ హోటల్లో ఐఎన్టీయూసీ జిల్లా నూతన కార్యవర్గ సభ్యుల ఎంపిక జరిగింది. ఈ ఎన్నికల్లో ఎన్నికైన ప్రతినిధులకు జిల్లా అధ్యక్షుడు రత్నకుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్ నియామక పత్రాలను అందజేశారు. తిరుపతి నగరానికి చెందిన దేవకిషోర్ ఐఎన్టీయూసీ యూత్ వింగ్కు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎంపికయ్యారు.
అదేవిధంగా జిల్లా కార్యవర్గానికి ఉపాధ్యక్షులుగా వి జయకుమార్, జాయింట్ సెక్రటరీలుగా చంద్రనాయక్, రామనాయక్, సుబ్రహ్మణ్యం, జిల్లా ఆర్గనైజేషన్ కార్యదర్శులుగా కిరణ్ కుమార్, సావిత్రమ్మ ఎంపికయ్యారు. వీరంతా టీటీడీ ఉద్యోగులు కావటం విశేషం. ఎన్నికైన వారికి నియామక పత్రాలను అందజేసి వారిచే ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించేందుకు చైర్మన్ సంజీవరెడ్డి ఆధ్వర్యంలో కృషి చేస్తామన్నారు. శ్రీవారి సన్నిధిలో పనిచేసే కార్మికులు ఐఎన్టీయూసీలో చేరటం సంతోషకరం అన్నారు. వీరందరికీ జిల్లా కార్యవర్గంలో సముచిత స్థానం ఇచ్చామన్నారు. జిల్లాలో ఐఎన్టీయూసీ బలోపేతం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని పిలుపునిచ్చారు. రత్నకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున చిత్తూరు జిల్లా తరఫున రాష్ట్ర ఐఎన్టీయూసీ యోజన విభాగంలో దేవకిషోర్ గారిని ఆర్గనైజింగ్ సెక్రటరీగా అపాయింట్ చేయటం, అలాగే టీటీడీలో ఉద్యోగ సంఘాల్లో చురుగ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి చంద్రనాయక్ గారు, రామనాయక్ గారు, జయకుమార్ గారు, సుబ్రహ్మణ్యం గారు, సావిత్రమ్మ గారు ఇలా ఉత్సాహంతో ఐఎన్టీయూసీలో జిల్లా కార్యవర్గంలో వివిధ పదవులకి నియమింపబడటం కూడా చాలా సంతోషకరమైన విషయం. జిల్లా అధ్యక్షుడు రత్నకుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఐఎన్టీయూసీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. టీటీడీ ఉద్యోగులు ఐఎన్టీయూసీలో చేరటం అభినందనీయమని పేర్కొన్నారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహప్రసాద్, ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం, మునియాచారి, భోజరాజు, ఎస్పీడీసీఎల్ ఉద్యోగ సంఘ నాయకురాలు శ్యామలమ్మ తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఐఎన్టీయూసీ ఉంది. అయినా మాకు టీటీడీ దేవస్థానం నుంచి ఎలాంటి రిప్రజెంటేషన్ లేకుండా పోవడము చాలా బాధాకరమైన విషయము. ఇప్పుడు నా కమిటీలో వీళ్ళు పాలు పంచుకొని ఈరోజు నాతో సహకరిస్తున్నారంటే నిజంగా కూడా మరొకసారి వారికి కృతజ్ఞత తెలుపుకున్నాను. విద్యార్థులకు దీపావళి విశిష్టతను తెలిపేందుకు పాఠశాలలో నరక చతుర్దశిని నిర్వహించామని శ్రీ విద్యా వండర్ కిడ్స్ పాఠశాల ప్రిన్సిపల్ రవికుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. దీపావళిని పురస్కరించుకుని శనివారం శ్రీ విద్యా వండర్ కిడ్స్ పాఠశాల ఆవరణంలో నరక చతుర్దశిని జరిపారు. ఈ సందర్భంగా నరకాసురుని ప్రతిమను ఏర్పాటు చేసి టపాకాయలు చుట్టి నిప్పంటించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సామాన్య మానవునికి న్యాయం అందేలా న్యాయస్థానాలు కృషి చేయాలి. మానవ హక్కు మానవ మనుగడలో కీలక పాత్ర పోషిస్తుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సదాశివం. రబీలో వరి సాగు విస్తీర్ణం పెంచండి, అధిక దిగుబడికి కృషి చేయండి, రైతులకు సహకరించండి. వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులను ఆదేశించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు నాగిరెడ్డి. ప్రజలు చైతన్యవంతులైనప్పుడే అవినీతి అంతమవుతుంది. 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో ప్రధాని సోనియా ప్రమేయం ఉంది. దీక్ష విరమణలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ. ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్న ప్రైవేటు వాహనాలు, నిద్రావస్థలో యాజమాన్యం, పత్తాలేని టాస్క్ ఫోర్స్, పరిరక్షణ సమితి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.